అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు నేను మీకు 10 గోల్డెన్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్ చెప్తానండి. 10 గోల్డెన్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ వన్ వచ్చి ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఎప్పుడు మీ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేయండి. అంటే అది మీరు విన్నామని లాస్ అవ్వండి, బట్ మీ బెస్ట్ అయితే ఇవ్వండి. మీకు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, సెకండ్ ఏదైనా రావచ్చు, బట్ మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చి డోంట్ లివ్ ఇన్ పాస్ట్. మీరు పాస్ట్లో ఉండకండి. నేను లాస్ట్ టైం ట్రై చేస్తాను అవ్వలేదే, అదే పాస్ట్ ఉండిపోకండి. అది గివప్ ఇవ్వకుండా ట్రై చేయండి. గివప్ ఇవ్వకండి, ట్రై చేయండి. బట్ డోంట్ లివ్ ఇన్ పాస్ట్లోనే ఉండిపోకండి. ఓకేనా? పాస్ట్లో మాత్రం ఉండిపోకండి. పాస్ట్ ఇంక వదిలేసి పాస్ట్ ఇస్ పాస్ట్ అంటారు, పాస్ట్ వదిలేసేయండి. థర్డ్ వన్ వచ్చి స్టాప్ థింకింగ్ టూ మచ్. కొంతమంది ఓవర్ థింకింగ్ అన్నమాట, బాగా ఎక్కువగా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి, దాన్ని వదిలేసేయండి. మనం చేసాము, ట్రై చేసాము, మనకు రాలేదు, వదిలేసేయండి. ఇంకా దాని గురించి ఆలోచిస్తే మన ఫ్యూచర్ గురించి మనం వదిలేస్తాం. సో స్టాప్ థింకింగ్ టూ మచ్. ఫోర్త్ వన్ ఆల్వేస్ బీ కైండ్. ఎప్పుడు మ్యాక్సిమం అందరికి హెల్ప్ చేయడం కానీ దయతో ఉండడం అర్థం. ఆల్వేస్ బీ కైండ్. నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ఫ్ కేర్ అంటే మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకోండి ఎప్పుడు. తర్వాత వచ్చి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇది మెయిన్ థింగ్ అండి. ఎప్పుడు డోంట్ జడ్జ్, అంటే మీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇది మీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను. పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకోండి, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మీకు ఎందుకు రావట్లేదు అలా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదండి. మీ పిల్లల్ని కానీ మీ స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. అలాగే మీ స్టూడెంట్ మీకు చెప్తాను, మీరు కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, వాళ్ళ మైండ్ సెట్ అది, వాళ్ళ టాలెంట్ అది. మీకు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో మీరు అనేది ఇది మాత్రం మెయిన్ థింగ్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి. నెక్స్ట్ వన్ వచ్చి టైం హీల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. టైం అనేది మనకి మ్యాక్సిమం అనేది టైంతో డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీరు టైం అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మన మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటాం. ఎప్పుడు మిస్టేక్స్ జరగవని అనుకోవద్దు. మిస్టేక్స్ జరుగుతాయి, బట్ ఆ మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ హెల్ప్ ఈచ్ అదర్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఇప్పుడు మన సెల్ఫిష్నెస్గా ఉండకూడదు. మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకొకరు మనకు హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్ లెర్న్ కంటిన్యూస్లీ. మన లైఫ్ లాంగ్ నేర్చుకోవచ్చండి. అది స్టూడెంట్ అయినా అవ్వచ్చు, పేరెంట్ అయినా అవ్వచ్చు. లైఫ్ లాంగ్ మనం నేర్చుకుని కొంచెమే ఉంటుంది, నేర్చుకోవాల్సిందే చాలా ఉంటుంది. సో లెర్న్ కంటిన్యూస్లీ. ఇవండి ఈ 10 థింగ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ అనేవి. ఈ 10 కనుక మనం గుర్తుపెట్టుకుంటే, సో 10 గోల్డెన్ రూల్స్. అందుకే అండి ఈ 10 గోల్డెన్ రూల్స్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే 10 గోల్డెన్ రూల్స్ ఫర్ స్టూడెంట్స్ అండి. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్, డోంట్ లివ్ ఇన్ ది పాస్ట్, స్టాప్ థింకింగ్ టూ మచ్, ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, ఆల్వేస్ బీ కైండ్, help each other, practice self-care, learn continuously, don't judge or compare yourself to others. Time heals almost everything.